పరలోకములో నిత్యము దివారాత్రులు పరిశుద్ధుడు 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 అని దేవదూతలు స్తుతిస్తున్నట్టుగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ భూమి మీద మనుషులు దేవుని స్తుతించాలని దేవుడు ఆ మనుషుల యొక్క స్తుతుల కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకని 8వ కీర్తన అంటున్నాడు, నువ్వు చంటి పిల్లల యొక్కయో బాలుడి యొక్కయో స్తుతుల మీద ఆసీనుడు, స్తుతులను ఒక సింహాసనంగా చేసుకున్న నా తండ్రి అని దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు బంగారం కాదు, వజ్రాలు కాదు, ప్లాటినం కాదు. ఆయనకు ఒక చైర్ని నా ఇంట్లో మనం తయారు చేయాలి అంటే మన స్తుతులే ఆయనకు ఒక చైర్. అందుకనే కీర్తనకారుడు అంటాడు 118వ కీర్తన 15వ వచనంలో, నీతి మంతుల గుడారములలో రక్షణను గూర్చిన సునాదము వినబడును. ప్రైజెస్, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఈ స్తుతుల్నే నేను ఒక సింహాసనంగా ఒక చైర్గా నేను చేసుకుంటాను అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లించాలా. అందుకని అంటాడు, నీవు గుమ్మముల్లోనికి వెళ్ళేటప్పుడేమో కృతజ్ఞతలతో రా, ఆయన ఆవరణంలోనికి ఎంటర్ అవుతున్నప్పుడు లోపలికి స్తుతులతో కీర్తనలతో ఎంటర్ అవ్వు. సాధారణంగా మన ప్రార్థనలో ఒక గంట ప్రార్థనలో ఒక 30 గంట మన అప్లికేషన్లే ఉంటాయి. పావు మాత్రమే దేవుని స్తుతిస్తున్నామేమో, ఒక్కొక్కసారి అది కూడా ఇవ్వం దేవునికి. కానీ నేను ఈరోజు అంటాను, మన ప్రార్థన 3 భాగాలు దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, ఆరాధన ఉంటే 1 భాగమే మనకి కావాల్సిన ఆయన్ని అడగడం నేర్చుకోవాలి. ఈ స్తుతులు ఎంత ఎక్కువగా చెల్లిస్తే అంత ఎక్కువగా మనం ఆశీర్వదింపబడతాం. కాబట్టి మన ప్రార్థనలో ముందు కృతజ్ఞతతో ప్రారంభించి ఆ తర్వాత దేవుని స్తుతించాలి. పాపాత్మురాలైనటువంటి ఒక సమరయ స్త్రీ యేసు ప్రభుని అంటది, అయ్యా దేవుని యొక్క సన్నిధి, దేవుడు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడా, అదో కొండ మీద ఉన్నాడా, దేవాలయంలో ఉన్నాడా అని రకరకాలుగా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఆమెకు ఒక్క ఆన్సర్ చెప్పాడు అంతే. ఆత్మతోనూ సత్యముతోనూ ఎవరైతే ఆయనకి ఆరాధన చేస్తారో అక్కడే ఆయన ఉన్నాడట. నీ దేవుడైన యెహోవా ఆత్మ అయి ఉన్నాడు కనుక నీ ఆత్మతో ఆరాధన చేయి. స్తుతి, ప్రైజెస్, స్తుతి అనిచ్చేటప్పటికి ఆయన గొప్పతనాన్ని వివరించాలి. ఆయన గొప్పతనం ఏంటి అని మనం వివరించాలి అంటే మన మైండ్ పనిచేయాలి. బైబిల్ ఏమని చెప్తుంది, ఆయన గొప్పతనం వివరిస్తుంది, అది మనం తెలుసుకుని దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మీకు నేను చెప్పే వాక్యం, ముందు కృతజ్ఞతలు ఉండాలా, తర్వాత స్తుతి ఉండాలా, ఆ తర్వాత ఆరాధన ఉండాలా. 4వ భాగముగా మన విన్నపాలు పెట్టాలి. ఇంతగా నువ్వు దేవుని స్తుతించి ఆరాధించి కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత నీవు చెప్పే ప్రతి విజ్ఞాపన దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది, దేవునికి అంగీకారంగా ఉంటుంది. ఈరోజు దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నా ప్రేయర్ లైఫ్ని డెవలప్ చేయి, నా ప్రార్థనా జీవితాన్ని బలపరచు, నీ పాదాల యొద్ద మోకాళ్ళు ఉన్ని 1 గంట రోజుకి నేను ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాను, ఈ ఆసక్తిని నెరవేర్చు ప్రభు అని అడుగుదాం. ప్రార్థన ద్వారా మనం సంపాదించుకునే ఆత్మాభిషేకము మనల్ని పైకి లేపి గొప్ప చేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ యేసయ్య, అత్యున్నత సింహాసనాసీనుడు అయిన మా పరమ తండ్రి, మా త్రియేక దేవ పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు. ఈ ప్రార్థన ద్వారా నీ అభిషేకాన్ని పొందుకుని మా సమస్తమైనటువంటి కాడులు బరువుల నుంచి మేము విడుదల పొంది నెమ్మదితో సమాధానంతో పరిశుద్ధంగా నేను సేవించి నీలో ఆనందించాలని ఆశపడుతున్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరిను నీ యొక్క వాక్కుతో నీవే తాకమని కోరుచు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మలో ఫలింపచేసి ప్రార్థనా యోధులుగా తీర్చిదిద్దబడుటకు సహాయం చేయమని యేసయ్య మహిమగల నామములోనే ప్రార్థించి మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకొనిచున్నాము. పరమందాసీనుడు అయిన మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.